హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? వర్షాలు తగ్గాయా? వర్షాలు తగ్గినా చలి మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ చలి కొంతమందికి నచ్చుతుంది. మరి కొంతమందికి నచ్చట్లేదు. అలాగే ఈ వర్షం కూడా కొంతమందికి నచ్చుతుంది. మరి కొంతమందికి నచ్చట్లేదు. ఏది అందరికీ నచ్చాలని లేదు. ఇతరులకు నచ్చనంత మాత్రాన నచ్చింది నచ్చకుండా పోతుందా? నచ్చంది నచ్చుతుందా? అది ఒక్కరోజు వర్షం అంటే చాలా మందికి నచ్చవచ్చు. కానీ అందరికీ నచ్చాలనే రూల్ ఏం లేదు కదా! అలాగే మనం కూడా అందరికీ నచ్చకపోవచ్చు. మనం మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కానీ మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు మనమే నచ్చం కదా! మరి అటువంటప్పుడు మనం అందరికీ నచ్చాలి అని అంటే అది ఈ జన్మలో అయ్యే పని కాదు. మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి మనకు మనమే నచ్చం కదా! ఒక్కోసారి మనకు మనమే అర్థం కావడం కష్టమవుతుంది. మనం చేస్తున్న పనులు కూడా అప్పుడప్పుడు మనకు నచ్చకపోవచ్చు. అటువంటప్పుడు మనపై మనమే నిందలు వేసుకుంటాం. మరి అటువంటప్పుడు మనం అందరికీ నచ్చాల్సిన అవసరం ఏముంది? ప్రతి మనిషి మన గురించి ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. కానీ నిజం ఏమిటంటే మన గురించి నిజంగా తెలుసుకోవాల్సిన మనిషి మనమే. ఎప్పుడూ మనం అందరికీ నచ్చాలని, అందరికీ సంతోషం కలిగించాలి అని అనుకుంటూ మనకు మనమే అలసటకు గురి చేసుకుంటాం. జీవితంలో ఒక చిన్న వాస్తవం ఉంది. మనం ఎంత బాగున్నా, ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత సహాయం చేసినా ప్రతి ఒక్కరికి మనం నచ్చం. ఇది అంగీకరించడం కొంచెం కష్టమే, కానీ నిజం. మన హృదయం ఎప్పుడూ కోరుకునేది ప్రేమ, గుర్తింపు, ఆదరణ. కానీ నిజ జీవితంలో అందరికీ మనపై ఒకే రకమైన అభిప్రాయం ఉండదు. కొంతమంది మనం మాట్లాడకపోతే తప్పుగా అనుకుంటారు. మరి కొంతమంది మనం మాట్లాడినా తప్పే అని అనుకుంటారు. ఇది మానవ స్వభావం. ఎందుకంటే ఎవరికి తగినట్లు వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళ అంచనాలకు మనం ఎదగలేము. ఎంతమంది మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నా అది అంత పెద్ద సమస్య కాదు. కానీ ఒక్కొక్కసారి మనపై మనమే అసహనం పెంచుకుంటాం. అదే మనలోని నిజమైన యుద్ధానికి ప్రారంభమవుతుంది. ఒక్కోసారి మనకు మనమే నచ్చం. గతంలో మనం చేసిన తప్పులు గుర్తొస్తాయి. ఎదుటి వాళ్ళు మనల్ని గాయపరిచిన మాటలు గుర్తొస్తాయి. మనలోని లోపాలే మనకు పెద్దవిగా కనిపిస్తాయి. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. నేను ఇలా ఎందుకు చేశాను? నేను ఇలా ఎందుకు మాట్లాడాను? అని. మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఆలోచనలు మనిషిని తినేస్తాయి. మనకు మనం నచ్చడం నేర్చుకున్నప్పుడు అదే జీవితంలోని మొదటి విజయం. ఎందుకంటే మన మనసు మనకు వ్యతిరేకంగా కాకుండా మనతోనే నిలబడుతుంది. మనలోని చిన్న తప్పులను ప్రేమతో చూసే ధైర్యం కలిగిన వారే ఇతరుల తప్పులను అర్థం చేసుకుంటారు. మనిషి అంచనాలు ఎప్పుడూ ఇతరుల అభిప్రాయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకరు నన్ను ఇష్టపడటం లేదు, ఇంకొకళ్ళు నన్ను గౌరవించటం లేదు, వాళ్ళకెవరికో నేను సహాయం చేస్తే వాళ్ళు నన్ను ఇంకా గుర్తుపెట్టుకోలేదు అని. ప్రతి ఒక్కరి మెప్పు కోసం మన మనస్సును త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మన చిన్నప్పటి నుండి మనలో పెరిగిన అలవాటు ఏమిటంటే స్కూల్లో, ఫ్యామిలీలో, సమాజంలో చూడు నువ్వు అందరికీ నచ్చాలి, అందరితో బాగుండాలి అనే నేర్పుతారు. ఆ భావన తప్పు కాదు. కానీ అందరికీ నచ్చడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రతి మనిషి చూసే దృష్టికోణం వేరు. నువ్వు ఒకరికి ప్రేరణ కావచ్చు, మరొకరికి అహంకారిగా కనిపించవచ్చు. నువ్వు ఇచ్చే ప్రేమ కూడా కొందరికి బాధగా అనిపిస్తుంది. ఇది మనం మార్చలేని వాస్తవం. కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చాలి అనే భావాన్ని నీ మనస్సు మీద వేసుకో. నిజమైన నచ్చుదల ఎక్కడుంటుందో తెలుసా? అది మన హృదయం మనకిచ్చే ప్రశాంతతలో ఉంటుంది. మన తప్పులను అంగీకరించినప్పుడు, మన బలహీనతలను దాచకుండా చూసినప్పుడు మనలో నుంచి వచ్చే నవ్వు. అదే నిజమైన నచ్చుదల. మనస్సు ఒక చిన్న పిల్లాడిలా ఉంటుంది. ఎప్పుడూ గుర్తింపు కావాలి, ప్రేమ కావాలి, సమాధానం కావాలి అని. అది దాచుకోలేని భావాలతో నిండిపోయి ఉంటుంది. కానీ మనం ఆ మనస్సును వినలేకపోతే మనలోని బాధ మరింత పెరుగుతుంది. దాన్ని ఇతరులు తగ్గించరు. మనకు మనమే మన మనసుకు ప్రశాంతతను ఇవ్వాలి. ఎందుకంటే మన మనసుతో మనం మాట్లాడకపోతే బయటివారు ఎన్నిసార్లు నచ్చజెప్పినా ప్రయోజనం ఉండదు. మనకు మనం నచ్చడం అంటే ఎలా? మన తప్పుల్ని మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. మన నిర్ణయాలపై గర్వపడే ధైర్యం కలిగి ఉండాలి.
మనలోని మార్పును స్వీకరించే ధైర్యం కావాలి. ఎవరైనా మనను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే అది మన విలువ తగ్గినట్టు కాదు. ఒక రోజా పువ్వు వాసన అందరికీ నచ్చకపోవచ్చు. నీకు నచ్చే సంగీతం ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అలాగే మనం కూడా అందరికీ నచ్చాలి అనేది లేదు. అది సహజం. మనం మనకు నచ్చకపోతే ఇతరులు మనల్ని ఎంతగా ప్రేమించినా మనకు ఖాళీగా అనిపిస్తుంది. మనకు మనం సపోర్ట్ ఇవ్వకపోతే బయటి సపోర్ట్ ఎంత వచ్చినా మనలో నిశ్శబ్దం ఉంటుంది. కాబట్టి మొదట మనం మనల్ని నమ్మాలి. మన మనసును అర్థం చేసుకోవాలి. అప్పుడు బయటివారు మనపై ఏ విధంగా స్పందించినా మన మనసు తడబడదు. సమాజం మన మీద తాత్కాలిక నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ మన హృదయం తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. మనకు మనం నచ్చినప్పుడు అది చిన్న విజయంలా అనిపించదు. అది పెద్ద విముక్తిలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మనం మనకు శత్రువు కాదు, మనకు మనమే స్నేహితులిగా అనిపిస్తాం. మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి మనకి మనమే నచ్చం. కానీ అదే మన జీవిత సత్యం. మనసు మారుతుంది, మన భావాలు మారుతాయి, మన మనిషితనం పెరుగుతుంది. కానీ చివరికి నిలిచేది మనలో మనకు నచ్చే ప్రశాంతత మాత్రమే. మరి ఆ ప్రశాంతత కోసం మనం ఇతరుల్ని మార్చాల్సిన అవసరం లేదు. మన మనసును మనం అర్థం చేసుకుంటే చాలు. మనకు మనం నచ్చాలి అంటే మన బాధ్యతల పట్ల మనకు మనం నచ్చాలి. మన ప్రేమ పట్ల మనకు మనం నచ్చాలి. మన పనుల పట్ల మనకు మనం నచ్చాలి. ఈ విధంగా మనకు మనం నచ్చాలి. నేనిలా అందరికీ నచ్చకపోయినా కొంతమందికైనా నచ్చుతున్నాను. నాకు నేను ఎక్కువగా నచ్చుతాను. ఎందుకంటే నా బాధ్యతల పట్ల నేను సక్రమంగా ఉంటాను. నేను ఇలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.